టెర్రస్ ఎయిర్ రైట్స్ క్లాజులు ఎందుకు? ఆ హక్కులు ఎవరికి ఇస్తారు? ల్యాండ్ అథారిటీ చేసేది వ్యాపారమే. పన్నులు, ఫీజులు, రాయల్టీ వసూళ్లు, విరాళాలు, గిఫ్టులు తీసుకుంటుందట. అధికారులు కోర్టుల నుంచి రక్షణ. తప్పులు చేసిన వారిని ఏమీ చేయలేరు. చట్టాన్ని పక్కన పెట్టిన రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీలో మాత్రం అత్యుత్సాహంతో అమలు. ఇప్పుడు ఇంతకాలానికంటే నేను రోజు చెప్తానే వస్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టం వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, ఇంతకాలం ఏమంటున్నారు? జగన్ తెచ్చిన చట్టం అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చట్టాన్ని పక్కన పెట్టిన రాజస్థాన్, మహారాష్ట్ర. అంటే దేశంలో 2 రాష్ట్రాలే పక్కన పెట్టినాయి. అది కూడా ఎప్పుడు కాంగ్రెస్ హయాంలో రాజస్థాన్, అట్లాగే శివసేన హయాంలో మహారాష్ట్ర పక్కన పెట్టినాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా అమల్లోకి తీసుకొస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటి, టెర్రస్ ఎయిర్ రైట్స్ క్లాజులు ఎందుకో ఇదే దిక్కుమాలినటువంటి నేరేషన్ అనమాట. అంటే ప్రజల్ని ఎంతగా తప్పుదోవ పట్టించచ్చు అంటే అంతగా. ఇప్పుడు మన డాబా పైన ఆకాశం హక్కు ఇంకోటికి ఇస్తారా? సెన్స్ ఉండాలి కదా ఈ వార్త రాసేటటువంటి వెర్రివేదవల కన్నా. అది ఇప్పుడేంటి, ఒక భూమి మీదతో పాటుగా ఆ భూమికి సంబంధించి శాటిలైట్ ఫోటో తీసి ఇల్లు కానీ భూమి కానీ అది వీళ్ళది అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నీకు ఇచ్చేస్తారు. రేపు పొద్దున ఇంకెవడో వచ్చేసి అందులో నాది చెంచాడుంది, గిరిటెడ్ ఉంది అంటే కుదరదు. అది అట్లాంటి ఒక పవర్ఫుల్ చట్టాన్ని కాస్త బ్లేమ్ గేమ్ నడుపుతా, అబద్ధాలు చెప్తా, ఈనాడు జ్యోతి ఇద్దరు కూడా ఫ్రంట్ పేజ్ అదే హెడ్డింగ్లు కదా. అంటే ప్రజలని మనం పాజిటివ్గా తెచ్చుకోలేనప్పుడు నెగిటివ్గా తీసుకువెళ్ళడం అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా భయపెట్టేందుకోసం ఈ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. లేకపోతే పింఛన్కి వెళ్తే ప్రాణాలు